ప్రార్థన ఏం చేయగలదండి? ప్రార్థన ఏమి చేయగలదు అని మీరు నన్ను అడిగితే, ప్రార్థన అసాధ్యమైన కార్యములను సైతము సాధ్యము చేయగలిగిన. ఎర్ర సముద్రము ముందు ఉంది, ఫరో సైన్యం వెనకాల ఉంది. మోషేకి తెలిసిందేంటి? ప్రార్థన చేయాలి. అసాధ్యం. సముద్రము 2 పాయలుగా చీల్చివేయబడి ఉంది. అయ్యా ప్రార్థన ఏమి చేయగలదు అని నువ్వు అంటే, ప్రార్థన జ్ఞానమును తెలివిని ఇవ్వగలదు. సొలొమోను ఏం ప్రార్థన చేస్తున్నాడు? అయ్యా నాకు అన్నీ ఉన్నాయి, కానీ నువ్వు ఇచ్చిన ఈ ప్రజలను, నువ్వు ఇచ్చిన ఈ అధికారాన్ని సరైన రీతిగా నేను ఉపయోగించుకోవడానికి, లేకపోతే నువ్వు ఇచ్చిన ఈ కుటుంబాన్ని, రాజ్యాన్ని నేను నడిపించుకోవడానికి నీ పరలోక జ్ఞానము తెలివి నాకు కావాలి. ఇప్పుడు ప్రార్థన ఏం చేస్తుందంట? జ్ఞానాన్ని ఇచ్చిందంట. ఈ ప్రపంచంలో నేటి వరకు సొలొమోనుకు మించిన జ్ఞానవంతుడే లేడంట. ప్రార్థన ఏం చేయగలదు? ప్రార్థన ఏం చేయగలదు? ప్రార్థన బంధకముల నుండి విడిపించగలదు. ప్రార్థన శక్తి అటువంటిది. ప్రార్థన మనము చేయగలుగుతూ ఉన్నప్పుడు, తండ్రి చిత్తానుసారములో దేవుని వాక్యాన్ని ఆధారము చేసుకుని మనము ప్రార్థన చేయగలుగుతూ ఉన్నప్పుడు, మనుష్యులను బంధించిన ప్రతి బంధకపు సంఖ్యలను విడిపించగలిగిన సామర్థ్యము ప్రార్థనలో మాత్రమే ఉన్నదండి. కానీ మనం ఏం చేస్తున్నాం? ప్రార్థననే నిర్లక్ష్యం చేస్తున్నాం. ప్రార్థన ఏం చేయగలదయ్యా? ప్రార్థన ఏం చేస్తుందంట? సింహపు నోళ్ళను ఏం చేస్తుందంట? సింహపు నోళ్ళను ముంచి వేస్తుంది. ఈరోజు చాలామంది మనం ప్రార్థన చేయలేకపోతున్నాం. అందుకని దేవుని యొక్క అసాధారణమైన కార్యాలు మన జీవితాల్లో అనుభవించలేకపోతున్నాం. ప్రార్థన అంటే చాలా నిర్లక్ష్యం. దేవుని బిడ్డలకు తెలిసిందల్లా ఒకటేనండి, కష్టమైన, సంతోషమైన, వ్యాధి అయినా, బాధ అయినా, కరువులైనా, కట్నములైనా, వాట్ ఎవర్ ద సిచ్యువేషన్, దే నో ఓన్లీ వన్ థింగ్, దట్ ప్రేయింగ్ టు ద గాడ్ ఆల్మైటీ. దేవునికి ప్రార్థన చేయడం. మీరు చెరసాల్లో వేస్తారు, సరే వేసుకోండి. ఈయన ఏం చేశాడు? మనోడు మోకరించి ప్రార్థన చేస్తుంటే, ఆయన సింహాలకి కమాండ్ చేయలేదు, సింహాలకి ఆజ్ఞాపించలేదు మీరు నన్ను ఏం చేయకూడదని. కేవలం దేవునికి ప్రార్థన మాత్రమే చేస్తున్నాడు. ప్రార్థన శక్తి. ఒకవేళ ఎవరైనా ప్రార్థన ఏమి చేయగలదు అని నేను అడిగినట్లయితే, ప్రార్థన సింహపు నోళ్ళను మూసివేయగలిగినది. ప్రార్థన ఏం చేస్తుంది అని మీరు అడిగితే, సంఖ్యలను తెంపివేస్తుందండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పౌలు శీలను సంఖ్యలతో దేవుని యొక్క రాజ్య సువార్తను ప్రకటించకూడదు, పాటలు పాడకూడదు, ప్రార్థన చేయకూడదు అని సంఖ్యలు వేసి బంధిస్తే, ఆ సంఖ్యలు ఏమైపోయాయంట? పీస్ అయిపోయాయి. దట్ ఈస్ వాట్ ద పవర్ ఆఫ్ ప్రేయర్. ప్రార్థనలో ఉన్న శక్తి ఏం చేసింది? అక్కడ భూకంపం వచ్చింది, చెరసాలగా పునాదులతో సహా కూల్చివేయబడి ఉన్నది. దట్ ఈస్ వాట్ ద పవర్ ఆఫ్ ప్రేయర్. సంఖ్యలు విరిగిపోయాయి, పునాదులు ఏమైపోయాయి? కూల్చివేయబడి ఉన్నాయి. ఈరోజు చాలామంది ప్రార్థనలో ఉన్న శక్తిని, బలమును, అధికారమును అనుభవించలేకపోతున్నారు. ప్రార్థన ఏమి చేయగలదంటే, దైవ జనాంగమా, పాపపు గోడలను సహితము పగులగొట్టగలిగిన సామర్థ్యం కలిగింది. చీకటిని దైవ జనాంగమా తీసివేయగలిగిన శక్తి ప్రార్థన కలిగి ఉన్నది. ప్రార్థన ఏమి చేయగలదంటే, ప్రార్థన శాసనములను, చట్టములను మార్చివేయగలిగిన సామర్థ్యం కలిగింది. ఎస్తేరు ప్రార్థన చేస్తుంటే దేవుడు ఏం చేశాడు? రాజాజ్ఞను మార్చివేశాడు. మరణ శాసనము దేవుని ప్రజలకు విరోధముగా ఒక వ్యక్తి సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఇక్కడ యూదా జాతి అంతా కూడా, ఎస్తేరు మరి ప్రజలందరూ కూడా దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉంటుండగా ఏం చేసిందంట? ప్రార్థన రాజాజ్ఞ మార్చివేసింది, శాసనమును మార్చివేసింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దట్ ఈస్ వాట్ ద పవర్ ఆఫ్ ప్రేయర్. ప్రేయర్ కెన్ చేంజ్ ఎనీ సిచ్యువేషన్స్. ప్రార్థన అనేది ఎటువంటి స్థితిగతులైనను మార్చివేయగలిగినది. దైవజనాంగమా, ప్రార్థన చాలా శక్తివంతమైనది. నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేయగలుగుతా ఉన్నావో, దేవుడు నీ స్థితిగతులను మార్చివేస్తా ఉన్నాడండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.
ప్రార్థనని మనము ఎప్పుడైతే నిర్లక్ష్యం చేస్తున్నామో మనము బలహీనులమైపోతున్నాం. ప్రార్థనని మనం నిర్లక్ష్యం చేస్తున్నప్పుడు దేవుని యొక్క కార్యములు మనం చూడలేకపోతున్నాం. ప్రార్థనని మనం నిర్లక్ష్యం చేస్తున్నప్పుడు అసాధారణమైన కార్యములు, పరిస్థితులు మన ముందుకు వచ్చినప్పుడు మనం బలహీనులమైపోతున్నాం. మనం ఎప్పుడైతే ప్రార్థన చేయగలుగుతున్నామో దేవుని సన్నిధిలో, ఆయన సన్నిధిలో ఎప్పుడైతే మనం బ్రతిమలాడుకుంటున్నామో, ప్రార్థన జీవితములను, స్థితిగతులను, బ్రతుకులను మార్చి వేయగలిగిన శక్తి ప్రార్థనలో ఉంటున్నదండి.